హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మీ అందరికి తెలుసు కదా, మేము ఒక పని మీద జైపూర్ వచ్చామని. అసలు ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఫుల్ వీడియో చేసి కింద పిన్ చేసా, వెళ్ళి చూడండి. అండ్ మేము హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాము. బుద్ధుడి బొమ్మ బాగుంది కదా ఎంట్రన్స్ లో. ఈ ఆంటీ మా ఆయన్ని చాలా మంచిగా చూసుకుంది. జాబ్ రాక ముందు మా ఆయన జైపూర్ లోనే కోచింగ్ కని వచ్చిండు. అప్పుడు ఈ ఆంటీ చాలా మంచిగా చూసుకునేదంట మా ఆయన్ని ఒక అమ్మలా. అందుకే ఇంకా రాగానే ఆంటీ వాళ్ళని కలిసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు కాబట్టి ఇంకా లంచ్ చేద్దాం అనేసి వచ్చాము. ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ భలే ఉంటది. అంటే 2-3 రకాల కర్రీస్, దాంతో పాటు ఛాచ్, స్వీట్ అవన్నీ ఇస్తారు. నార్మల్ గా హోటల్స్ లలో కూడా అట్లనే ఉంటది, మంచిగా ట్రెడిషనల్ గా. ఛాచ్ అంటే మజ్జిగ ఇట్లా తినుకుంటా మధ్య మధ్యలో తాగుతూ ఉంటారు. తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఏదో ఇంకా డైరెక్ట్ బస్సు దొరకకపోయేసరికి ఇంకా ఆటో ఎక్కి బస్ ఎక్కి ఎట్లనో అట్లా ఇంకా ఘాటుకి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఘాటుకి వెళ్ళాలంటే బస్ అయినా ఆటో ఎక్కి వెళ్ళాలి. అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాం, చాలా సేపు అయింది. మేమైతే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయాం. అందుకే ఇంకా కొబ్బరి బొండ వాటర్ తాగుతున్నాం. అండ్ మొత్తానికి ఒక కార్ దొరికింది, కార్ ఎక్కి వెళ్తున్నాము. మేము వెళ్ళింది సీజన్ కాని సీజన్ లో, అంటే ఇక్కడ సీజన్ టైమ్ లో ఫుల్ రష్ ఉంటారు. బట్ ఇప్పుడు మేము సీజన్ కాని టైమ్ లో వెళ్ళినా గానీ చాలా మందే వస్తున్నారు. కార్ ఎక్కాము కదా, అక్కడ నుంచి ఘాటు వరకు కొందరు పాదయాత్ర చేసుకుంటూ అట్లా జెండా పట్టుకుని నడుచుకుంటూ వస్తారు. అండ్ మొత్తానికైతే ఘాటుకు వచ్చేసాం. అండ్ ఈ గేట్ ని చూస్తుంటే ఢిల్లీలో ఉన్నట్టే అనిపిస్తుంది కదా. అండ్ ఇది సీజన్ కాకపోయినా గానీ జాతర చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ మేము వచ్చేటప్పుడు బస్సెస్ అనేది దొరకలేదు, డైరెక్ట్ బస్సెస్, ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి. సో ఇంకా ఏం ఉండదులే అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే జాతర అయితే అసలు భలే ఉంది. నార్మల్ టైంలో కూడా నిజంగా అసలు వంటలు అయితే ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టుకోనికి, కింద కూర్చొని పైన లేవాలంటే ఎంత కష్టమో కదా చూడండి. అది ఎంత హెవీ అండ్ హైట్ ఉంటది కాబట్టి ప్రతిసారి కూర్చొని లేవాలంటే. మాకంత దూరం నుంచి ఘాటుకు వచ్చేసరికి 6 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు మా దర్శనం ఎలా జరిగింది, అసలు ఏ టైం అయిపోయింది మేము రిటర్న్ అయ్యేసరికి అనేది ఫుల్ వీడియో వెళ్ళి చూసేయండి.